మోక్షజ్ఞ నిశ్చితార్థ వేడుకల్లో సందడి చేశారట సీఎం జగన్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మోక్షజ్ఞకి సంబంధించిన ఎంగేజ్మెంట్లో ఎంతగానో సందడి చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞ నిశ్చితార్థ వేడుక ఎంతో గ్రాండ్గా జరిగినట్టుగా తెలుస్తోంది. మరి నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞకి పెళ్లి చేయాలని ఇలా సడన్ డెసిషన్ తీసుకోవడానికి కారణం మోక్షజ్ఞ కెరియర్ విషయమే. ఎలాగైనా సరే మోక్షజ్ఞని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ మరి ఆయన జాతకం ప్రకారం పెళ్ళైన తర్వాతే మరి లక్ కలిసొస్తుందని భావించారు. మరి ఎంతగానో ఇలాంటి విషయాలు నమ్మే బాలకృష్ణ మోక్షజ్ఞ కోసం ఈ ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి తాజాగా మోక్షజ్ఞకి సంబంధించిన నిశ్చితార్థ వేడుకలు ఎంతో గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. తమ దగ్గర బంధువుల అమ్మాయినే పెళ్లి కూతురుగా అయితే మరి ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. పురంధరేశ్వరి సంబంధం కుదిర్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞకి నిశ్చితార్థ ఏర్పాట్లు ఎంతో గ్రాండ్‌గా చేయగా పలువురిని గెస్ట్‌లుగా పిలిచారు. ప్రతిపక్షాలైనా సరే ఇలాంటి శుభకార్యాల్లో పాలు పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందగా జగన్ ఇప్పుడు కుటుంబ సమేతంగా వచ్చి మోక్షజ్ఞని కాబోయేటువంటి వధూవరుల్ని ఆశీర్వదించినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌ని, తెలుగుదేశం పార్టీని, జగన్‌కి సంబంధించిన విషయంలో వర్గాలు ఎంతగానో విమర్శిస్తాయని వాటన్నిటిని పక్కన పెట్టి తన కొడుకుకి అందరి యొక్క శుభాశీస్సులు అందాలని బాలకృష్ణ అందరినీ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో తన కుటుంబ సభ్యులతో పాటు జరుపుకున్న ఈ అద్భుతమైనటువంటి ఫంక్షన్‌కి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మరి ఈ పార్టీకి అధికార పక్ష సంబంధించిన సీఎం జగనే నేరుగా వచ్చారు. జగన్ వచ్చి ఆశీర్వదించినట్టుగా తెలుస్తోంది.